ఇప్పుడు గృహాన్ని పాలించే స్త్రీ అయితే గృహాన్ని చక్కగా చూసుకోవాలి. ఇందులో కొన్నిసార్లు తప్పిపోయే స్థితి ఉంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు మనం తప్పిపోతాం. మనుషులం కాబట్టి స్వభావ రీత్యా ఎక్కడో దగ్గర పడిపోయినప్పుడు అయితే మనకి బాధ ఉంటుంది మనసులో. పేతురు ఎలాగైతే బాధపడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు, ఇప్పుడు మనం కూడా బాధ ఉంటుంది. కొన్నిసార్లు దేవుడి నుంచి దూరంగా మనం వెళ్ళిపోయి ఉంటాం. ఆ పరిస్థితుల్లో మళ్ళా వెనక్కి వచ్చినప్పుడు మన హృదయం అంతా కూడా విరిగి నలిగి ఉంటుంది. పేతురు కూడా అనుకుంటాడు, ఇంకా ఈ ప్రభు నన్ను ఎప్పుడు నాతో మాట్లాడు, నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను కదా, ఎప్పుడు ప్రభు నాతో మాట్లాడు. ఇంకా ఈ చేపల జీవితమే 3.5 సంవత్సరాల క్రితం అలాగైతే బ్రతికాను, మళ్ళా అలాంటి జీవితమే నేను జీవించాలని పేతురు ఏడ్చుకుంటా, కన్నీరు కార్చుకుంటానే ఆ పని ప్రారంభించుకుంటాడు. అయితే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు కృపాసత్య సంపూర్ణుడు కనుక వెంటనే అక్కడికి వచ్చి తన ప్రియ కుమారుడైన పేతురు యొక్క హృదయాన్ని ఎరిగినవాడు కనుక పట్టజాలం విస్తారమైన చేపలను అక్కడ అనుగ్రహించి మళ్ళా చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఏముంటుంది, సిమోను పేతురు నన్ను ప్రేమిస్తున్నావా?